ఫైనల్గా ధర్మరాజు తల వంచాడు. మృత్యువుపై ఒక పతివ్రత సాధించిన చారిత్రాత్మక విజయం ఇది. సావిత్రి వేసిన లాజిక్తో యమధర్మరాజుకు చెమటలు పట్టాయి. సావిత్రి యముడిని సూటిగా ప్రశ్నించింది. మహాప్రభో, నేను పతివ్రతను, అన్య పురుషుడిని కలలో కూడా తలవను. మరి నా భర్త ప్రాణాలు మీ చేతిలో ఉండగా నాకు 100 మంది పుత్రులు ఎలా పుడతారు? మీరిచ్చిన వరం అబద్ధం కాకూడదు కదా. ధర్మరాజు దొంగవరం ఇచ్చాడని లోకాలు నవ్వుతాయి కదా అని నిలదీసింది సావిత్రి. ఆ దెబ్బతో యమధర్మరాజుకు తాను జారిన మాట, ఇచ్చిన వరం పూర్తిగా అర్థమైపోయింది. సావిత్రి పాతివ్రత్యానికి, ఆమె అద్భుతమైన తెలివితేటలకు ముగ్ధుడై యముడు 2 చేతులెత్తి దండం పెట్టాడు. నువ్వు గెలిచావు సావిత్రి. మృత్యువును ధర్మంతో ఓడించిన మొట్టమొదటి మానవ కాంతవు నువ్వే అని సంతోషంగా అన్నాడు. వెంటనే కాలపాసం నుంచి సత్యవంతుడి ప్రాణాలను విడిచిపెట్టాడు. నీ భర్తకు 400 ఏళ్ళు ఆయుష్ ప్రసాదిస్తున్నాను అని వరం ఇచ్చాడు. మరి సత్యవంతుడు ఎలా బతికాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ 17 కోసం వెయిట్ చేయాల్సిందే.